ఓం పాదోస్య విశ్వభూతాని పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదస్యామృతం దివే త్రిపాదోర్ధ్వ ఉదయత్ పురుషః త్రిపాదోర్ధ్వ ఉదయత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి శాసనానశనే అభి. ఇది పురుష సూక్తంలో రెండో మంత్రం అండి. ఇప్పుడు ఈ మంత్రంలోని అర్థాన్ని చెబుతాను. పాదోస్య విశ్వభూతాన్ని అంటే మనకు కనిపించే ఇంత పెద్ద ప్రపంచమంతా ఆ పరమాత్మలో 25 భాగం మాత్రమే, ఒక పాదం మాత్రమే ఉంది. మిగతా 3 పాదాలు నాశనమే లేనటువంటి అంతరిక్షంలో ఉన్నాయని చెబుతున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉందండి. ఏమిటంటే పరమాత్మ స్వరూపం అనేది 4 పాదాలుగా ఉంటుంది. సత్, చిత్, ఆనందము, నామరూపం. నామరూపం అనేది ఒక పాదము, సత్, చిత్, ఆనందం అనేవి 3 పాదాలు. నామరూపం అనే ఒక పాదము నుండే ఈ ప్రపంచం అనేది తయారైంది. దీనికే నాశనం అనేది ఉంటుంది. నామరూపాలతో తయారైన ఈ ప్రపంచానికే నాశనం అనేది ఉంటుంది తప్ప మిగతా 3 పాదాలకు అంటే సత్, చిత్, ఆనందం అనే 3 పాదాలకు నాశనం అనేది ఉండదు. అవి అమృతము. త్రిపాదస్యామృతం దివి అంటే అర్థం ఇదే. త్రిపాద సత్, చిత్, ఆనందం అనే 3 పాదాలు అవి శాశ్వతము అని దీని అర్థం. ఆ తర్వాత త్రిపాదూర్ధ్వ ఉదయత్ పురుష, ఈ 3 పాదాలు పైన ఉన్నాయి. పైన ఉన్నాయంటే పైలోకంలో ఉండడం అర్థం కాదండి. ఈ సత్, చిత్, ఆనందం అనేవి మన మూల స్వరూపంగా ఉన్నాయని అర్థం. ఆ తర్వాత పాదోస్యేహ భవాత్ పునః, ఇక ఈ నామరూపం అనే ఒక పాదము నుండి ఈ ప్రపంచం అనేది తయారైంది. తయారవగానే తతో విశ్వం వ్యక్రామత్, ఆ పరమాత్మయే ఈ ప్రపంచంలో వ్యాపించాడు. మొత్తం అన్ని ప్రాణుల్లో, అన్ని స్థావరాల్లో ఆయనే వ్యాపించాడు అని ఈ మంత్రం యొక్క అర్థం. పురుష సూక్తం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓం నమో నారాయణాయ.